హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, 3 BHK ఫ్లాట్ విత్ ఇంటీరియర్ వర్క్ చేయించిన ఫ్లాట్ అయితే రీసేల్కి అయితే వచ్చిందండి. ఈ లొకేషన్ వచ్చేసి నియర్ బై మన గాజులు రామారాంలో అండ్ ఆల్రెడీ రెసిడెన్షియల్గా డెవలప్డ్ అయిన ఏరియాలో ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK ఫ్లాట్ రీసేల్కి అయితే వచ్చిందండి. అండ్ మనకు వచ్చేసి ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో జిమ్ కానీ ఫంక్షన్ హాల్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా అయితే ఉన్నాయి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన రేరా HMD అప్రూవల్స్ కూడా ఉన్నాయి. టోటల్ G+5 అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈచ్ ఫ్లోర్లో 16 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. టోటల్ 80 ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మీకు వచ్చేసి 3 BHK ఫ్లాట్ కూడా మొత్తం క్లియర్గా చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మనకు ఫ్లాట్కి సంబంధించిన కార్ పార్కింగ్ స్పేస్ ఏరియా కూడా 2 కార్స్ పార్కింగ్ ఏరియా అయితే మనకు అవైలబిలిటీలో ఉందన్నమాట. సో మీకు వచ్చేసి ఇప్పుడు నేనైతే స్ట్రైట్గా పైకి వెళ్ళి మనకు రీసేల్కి వచ్చిన 3 BHK ఫ్లాట్ని అయితే మొత్తం కూడా క్లియర్గా చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్ని అయితే మొత్తం చూపిస్తున్నానండి. అండ్ దీని SFT వచ్చేసి 1420 SFT అనమాట. అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా మీరు, ఇదంతా హాల్ అండి. మనకి ఇలా ఇంటీరియర్ వర్క్తోనే వీళ్ళైతే 3 BHK ఫ్లాట్ని అయితే రీసేల్ అయితే చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పూజా గది అయితే చూపిస్తాను నేను. ఇది వచ్చేసి పూజా గది అండి ఇది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పూజా గది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ కనుక చూసుకుంటే ఇది కిచెన్ ఏరియా అనమాట. కిచెన్ ఏరియాకి ఇటు సైడ్ మనకి కనెక్టివిటీగా వాష్ ఏరియా కూడా ఉందండి ఇటు సైడ్. సో అక్కడ సైడ్ మీకు వాష్ ఏరియా కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే ఇది డైనింగ్ స్పేస్ అండి ఇదంతా కూడా. అండ్ డైనింగ్ స్పేస్ నుంచి కనెక్టివిటీగా మనకి ఇక్కడ సైడ్ మనకు బాల్కనీ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ రోడ్ కూడా కనెక్టివిటీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ సైడ్ ఫస్ట్ బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు వచ్చేసి నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి నేను. అండ్ మనకి కామన్ ఏరియాలో కూడా ఇలా వాష్రూమ్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో చూశారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూము. సో సెకండ్ బెడ్రూమ్ అయితే ఇలా ఉందండి. అండ్ ఇక్కడ మనకు వెంటిలేషన్ కోసం మీకు UPVC విండో కూడా ఇచ్చారు. అండ్ లైటింగ్ కూడా మంచిగానే వస్తుందండి లోపలికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను నేను. అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి ఇది. సో చూస్తున్నారు కదా మనకి. సో మీకైతే ఇప్పటికీ మొత్తం చూపించాను. హాలు, పూజ గది, కిచెన్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా నుంచి కనెక్టివిటీగా వాష్ ఏరియా అండ్ డైనింగ్ స్పేస్ నుంచి కనెక్టివిటీగా అటు సైడ్ మనకు బాల్కనీ వ్యూ. అండ్ ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ అన్నీ అయితే క్లియర్గా చూపించాను. సో ఈ ఫ్లాట్ కనుక మీకు కనుక నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వరకు అయితే కాల్ చేయండి. వాళ్ళైతే మీకు లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తారు. అండ్ అలానే ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్కే వీళ్ళైతే మనకు 3 BHK ఫ్లాట్ని అయితే రీసేల్ అయితే చేస్తున్నారండి. సో మీరు కనుక ఈ ఫ్లాట్ కనుక నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. వాళ్ళైతే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా షేర్ చేస్తారు. అండ్ అలానే కాకుండా డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను. సో ఒకసారి అక్కడ కూడా చూడండి. అండ్ ఇలాంటి మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ కావాలనుకుంటే ఎలి ప్రాపర్టీ ఛానల్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము డైలీ మా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.